ఒకవేళ మీరు ఈ ఆధారంతో సోదా చేయాలని అనుకుంటే ఇక్కడ కేవలం చిన్న జాతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు ఉంటారని, అలాగే వాళ్ళు దొంగలవుతారని. అయితే నేను మిమ్మల్ని ఇళ్లలోకి అడుగు పెట్టనివ్వను. అవునా? అంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? పోలీసులు ఇంకా చట్టం దారికి నువ్వు అడ్డుపడతావా? ఒకవేళ మీ చట్టం ఇలా చెప్తుంటే చిన్న జాతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు దొంగలు దోపిడీదారులవుతారని, అప్పుడు మీరు మీ చట్టాన్నే మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, ఆ తర్వాతే ఇక్కడికి రండి. అప్పుడు మేమే స్వయంగా మీకు సహకరిస్తాం. ఒకవేళ మా మధ్య ఎవరైనా దొంగ దొరికితే మేమే స్వయంగా తనను మీ చేతికి అప్పగిస్తాం. కానీ మేము పేదవాళ్లం ఇంకా చిన్న జాతి వాళ్ళం అనే ఆధారంతో దొంగతనాలు దోపిడీలు చేస్తామంటే మాత్రం మేము మిమ్మల్ని లోపల అడుగు పెట్టనివ్వం. అయితే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సరే, అరెస్ట్ చేయండి. అయినా కూడా మీరు లోపల అడుగు పెట్టలేరు. ఎందుకంటే తర్వాత మేము అవుతాం. చాలా ఎక్కువ చేస్తున్నారు. కానిస్టేబుల్, ఇతను అరెస్ట్ చేయి. ఆగండి. వీల్లేదు. నేను ఇవన్నీ జైలుకి వెళ్ళనివ్వను. రమాబాయ్, నువ్వు మధ్యలో మాట్లాడకు. ఎందుకు మాట్లాడొద్దు? నేను మీ భార్యను. వీళ్ళు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తే నన్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. ఇక్కడ అందరి గురించి తెలుసు. దొంగలంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు, నన్ను నమ్మండి. దొంగ దొరుకుతాడు, చూస్తూ ఉండండి. కానిస్టేబుల్, ఈ భార్యాభర్తలు ఇద్దరిని అరెస్ట్ చేయి. వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళు, అప్పుడు చూసుకుందాం. ఏం చూసుకుంటారు? మీరు ఎవరినైనా తీసుకెళ్లొచ్చని మీకు అనిపిస్తుందా? మీరు వీళ్ళిద్దరిని జైలుకి తీసుకెళ్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. తాళతో కట్టండి ఇన్స్పెక్టర్ గారు. నన్ను కూడా తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. నేను కూడా వస్తాను ఇన్స్పెక్టర్ గారు. రండి, అరెస్ట్ చేయండి. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేం కూడా మీ వెంటే వస్తాం. మీరు మా భీమ్ని అలా ఎలా తీసుకెళ్తారు? మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఇళ్లల్లో మా అందరికీ తెలుసు, బీహారీలు, గుజరాతీలు, మరాఠీలు అందరం కలిసే ఉంటున్నాం. ఇంకా ఎందరో ఏ జాతి వాళ్ళు ఉంటారు. కానీ దానర్థం మేమంతా వేర్వేరని కాదు. ఇక ఇదే విషయాన్ని భీమ్రావే మాకు నేర్పించాడు. జాతి ఏదైనా సరే మేమంతా మనుషులం ఒకటేనని. అరెస్ట్ చేయండి, రండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి చట్టం నాకు అనుమతి ఇవ్వదు. కానీ ఏ రోజైనా నాకేదైనా సాక్ష్యం దొరికిందో ఈ ఇళ్లల్లో ఒక దొంగన్నాడని, ఆ రోజు ఆ దొంగతో పాటు మీ భార్యాభర్తలిద్దరిని పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్తాను. పదండి. ఇన్స్పెక్టర్ గారు, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఈయనతో నాకు వివాహం జరిగింది. నేను నా భర్తకి ఎప్పుడు తోడుగానే ఉంటాను, అది సుఖంలోనూ దుఃఖంలోనూ. జీవితంలోని అన్ని ఎత్తుపలాల్లో నాకు నువ్వు తోడుగా ఉన్నట్టుగా, అలాగే భీమ్రావుకి తోడుగా రమాబాయి తోడుగా ఉండటం చూస్తే ఈరోజు నమ్మకం కలిగింది. భీమ్కు జీవిత భాగస్వామి రూపంలో రమాబాయిని ఎంచుకోవడం సరైందేనని. మరీ అంత పెద్ద పెద్ద కలలు కనుకో. కలలు కాదు ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు మా అందరి జీవిత సంకల్పమే ఇది. ఒకరోజు సమాజంలో న్యాయానిదే రాజ్యం కావాలి. దాని ముందు రాజు ఇంకా బంటు ఇద్దరూ సమానమే కావాలి. పదండి.
భీమ్రావ్ 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 భీమ్రావ్. మీరంతా చూశారు కదా, ఇదే ఐక్యతకు ఫలితం. ఒకవేళ ఈరోజు నేను ఒక్కనే ఉంటే ఆ ఇన్స్పెక్టర్ నా మీద దౌర్జన్యం చేసుండేవాడు. లేదంటే మీలో ఎవరైనా ఒకరే ఉంటే అప్పుడు కూడా ఆయన దౌర్జన్యం చేసుండేవాడు. ఎందుకంటే మన జాతిని చూస్తే ఆయనకు దౌర్జన్యం చేయడానికి ఆత్మవిశ్వాసం ఎలాగూ పెరిగిపోతుంది. కానీ ఈ రోజు మనందరం ఒక్కటిగా ఉన్నాం. అందుకే ఇన్స్పెక్టర్ గారు దౌర్జన్యం చేయలేకపోయారు. ఇదే ఏకత్వం మన జాతికి బలం. ఇదే బలం అవుతుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చూడు రమాబాయ్, నీకు కూడా ధన్యవాదాలు. ఈరోజు నువ్వేదైతే చేశావో అదే సాహసవంతమైనది. ఈరోజు నువ్వు నీ భర్తకు తోడుగా ఎలా ఉన్నావో అలాగే జీవితమంతా న్యాయానికి తోడుగా దృఢంగా నిలబడాలి. అవును, ఇది నిజమే రామ్జీ. అద్భుతమైన కోడల్ని తీసుకొచ్చావు. అదేంటన్నా అద్భుతంగా ఎందుకుండదు? నష్టపరిహారాన్ని చెల్లించి మరీ రమాబాయి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు. అలా ఎవరు చేస్తారు? నచ్చిన కోడల్ని తెచ్చుకోవడానికి నష్టపరిహారాన్ని భరిస్తారా? అరే, నష్టపరిహారమేం సరదాగా భరించలేదు. ఆయన చేసిన పనే అలా ఉంది. ఏమంటారు రాంజీ? మా అమ్మాయికి మీ అబ్బాయి భీమరావునిచ్చి పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చి మీరిలా తప్పుతున్నారు. ఇది తప్పు. అరే, నేను పెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు మీరు వెనక్కి తగ్గడానికి వీల్లేదు. అయినా నేను వెనక్కి తగ్గనివ్వను. మీరు నన్ను క్షమించండి. మీ అమ్మాయి గుణవతి, అందమైంది, తెలివైంది. ఎవరిని పెళ్లి చేసుకున్నా తనకు అదృష్టం పట్టినట్టు అవుతుంది. కానీ నేనొక ధర్మ సంఘటనలో పడిపోయాను. అందుకే నిరాకరిస్తున్నాను. మీరు సాకులు చెప్పకండి రామ్జీ. అంతగా ఎలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు? ఖాయమైన ఈ పెళ్లిని మీరు నిరాకరించడానికి? చూడండి, నేను భీమ్ కోసం ఎలాంటి అమ్మాయిని ఎంచుకున్నానంటే తనకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అనాథ. కొన్ని రోజులు తన మామయ్య దగ్గరుండి, కొన్ని రోజులు తన బాబాయ్ దగ్గరుండి జీవితాన్ని గడుపుతోంది. తనకు ఇద్దరు చిన్న తమ్ముడు చెల్లి ఉన్నారు. పేదమ్మాయి. వాళ్ళకి పెళ్లి చేయడానికి స్తోమత లేదు. మీ కూతురికి మీరు ఎక్కడైనా పెళ్లి చేయగలరు. కానీ ఒకవేళ మా భీమరావుకు రమాబాయితో పెళ్లి చేస్తే తనకు మేలు జరుగుతుంది. తనతో పాటు తన తమ్ముడు చెల్లికి కూడా మేలు జరుగుతుంది. ఇక రమాబాయి ఒక షరతు మీద పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పెళ్ళైన తర్వాత తన తమ్ముడు చెల్లి బాగోగులు మేమే చూసుకోవాలని. ఈయనకి మెదడు కానీ చెడిపోయిందా ఏంటి? ఈయనకి నచ్చి చెప్పండి. కొడుక్కి పెళ్లి చేస్తున్నారా లేక ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని రుజువు చేసుకోవడానికి మీరొక దయగల వాళ్ళని. మీ కొడుకు జీవితాన్ని పణంగా పెడుతున్నారా? మీ కొడుకు చదువుకునే వ్యక్తి. తనకు మీరు మాలాంటి ధనికుల కుటుంబంతో పెళ్లి చేయడానికి బదులు ఎవరో అనాథతో జరిపిస్తున్నారు. నా కోరిక ఒక్కటే, భీమ్కు ఎలాంటి భార్య దొరకడం మంచిదంటే తను తన భావాలకు ఆటంకాన్ని కలిగించకూడదు. తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలని. ఎందుకంటే భవిష్యత్తులో తను పేదవాళ్ల కోసం పోరాటం చేయగలగాలి. ఇక ఈ విషయాన్ని రమాబాయి కంటే ఎక్కువగా ఎవరూ అర్థం చేసుకోలేరు. చాలా వింతగా ఉందే. మీరు ఈ పెళ్లి కుటుంబాల్ని కలపడం కోసం చేస్తున్నారా లేక పోరాటం చేయడం కోసమా? ఒక పోరాటాల కుటుంబాన్ని చేయడానికి. సరే, మీరు పరోపకారం చేసుకోండి, పోరాటాల కుటుంబాన్ని చేసుకోండి. కానీ నేను ఏ ఏర్పాట్లు చేశానో దాని సంగతి ఏంటి? ఈ ఏర్పాట్లకు నాకు ఎంత ఖర్చయిందో దాని సంగతి ఏంటి? అది చాలక నాకు పరువంతా పోయింది. దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? చూడు రాంజీ, నష్టపరిహారం చెల్లించి తీరాల్సిందే. ఏమంటారు? సరే, నేను నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూసారా,
కొడుకు పెళ్లి చెడగొట్టుకోవడమే కాదు, నిజానికి కుటుంబం మొత్తాన్ని బావిలోకి తోసేస్తున్నారు మిలిటరీ సాహెబ్ గారు. రామ్జీ అన్న చెప్పింది నిజమే. రమాబాయి కంటే మంచి భార్య భీమ్కి దొరకదు. అలాగే మనందరికీ రమాబాయి లాంటి కోడలు దొరికేది కాదు. ఈరోజు బయట కనిపించింది. ఇక్కడున్న ప్రతి వ్యక్తి భీమ్తో పాటు స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వు, ఇన్ని సంవత్సరాలు గడిచాయి జీజాభాయ్, అయినా బాధాకర విషయం ఏంటంటే నువ్వు భీమ్ కోసం ఇప్పటికీ మారలేదు. నా కోసం భీమ్ కూడా మారలేదు కదా. అలాగే భీమ్ గురించి మీరు నా విషయంలో ప్రవర్తించే ప్రవర్తన, అయినా మీరు మానవుల స్వేచ్ఛ, వాళ్ళ భద్రత, వాళ్ళ ఇష్టం కోసం పైరవీలు చేస్తూ ఉంటారు కదా. కానీ ఇన్ని సంవత్సరాలలో భీమ్ విషయంలో మీరు నా మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. నేను తన వెనుక నిలబడి ఉండాలని, తన ప్రతి నిర్ణయానికి కళ్ళు మూసుకొని సమర్థిస్తూ ఉండాలని, అదే సరైందని ఒప్పుకోవాలని, అదేదో నా బాధ్యత అయిపోయినట్టు. కానీ కాదు, ఇన్ని సంవత్సరాల్లో నేను మీ మాట వినలేదు కూడా, ఇక ముందు కూడా వినను. మీరు ఏవైనా అనుకోండి. ఇది చెప్పు జీజాబాయ్, ఎప్పుడైనా నువ్వు జనాల నోటి ద్వారా భీముని పోగొట్టడం విన్నప్పుడు, వారి కోసం జేజేలు కొట్టినప్పుడు, అప్పుడు నీ రాతి గుండి ఎందుకు కరిగిపోదు? మీకు తెలుసా, భీమ్ కాకుండా మీ పిల్లలెవరి మీద నాకు ఎలాంటి ఈర్ష్య, ఎలాంటి ద్వేషం, ఎలాంటి కోపం లేదు. మరి కేవలం భీమ్ మీదే ఎందుకుంది? బహుశా ఎందుకంటే నాకు కన్న బిడ్డలెవరూ లేకపోవడం. ఇక అలా ఎందుకంటే నా భర్త దగ్గర భీమ్ లాంటి ఒక కొడుకున్నాడు. తను ఉండగా నా భర్తకు తన రెండో భార్య నుంచి సంతానం కావాలని ఎలాంటి ఆశ లేదు. ఏమైందిరమ్మా? చూడండి, అక్కడ బోలెడంత మంది ఉన్నారు, అందుకే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు నా భర్త కాబట్టి మీకోసం ఎప్పుడైనా ఎదురు తిరుగుతాను. కానీ ఆ న్యాయం అది ఇది నాకు తెలీదు. కేవలం మీకోసమే. న్యాయం దాని దారి అది చూసుకుంటుంది, నేను నా దారి చూసుకుంటాను. చూడు రమా, న్యాయం కోసం నిలబడ్డం అన్నింటికంటే గొప్ప విషయం అవుతుంది. భర్త కోసం నిలబడ్డం కంటే గొప్ప విషయమా? అవును, భర్త కోసం నిలబడ్డం కంటే కూడా గొప్ప విషయం. నేను ఒప్పుకోను. రమా, ఎవరైతే న్యాయం కోసం నిలబడతారో అలాంటి వాళ్లను ఈ సమాజం నమ్ముతుంది. వాళ్ల స్థాయి కూడా పెరుగుతుంది. ఇక ఇతరులకు నమ్మకస్తుడిగా మారి బతికే బతుకులోని సుఖం ఇంకా సంతోషం అది ప్రత్యేకంగా ఉంటుంది. నేను నా తల్లోంచి పేలు తీసుకోవాలి. ఏంటి? పొడవాటి జుట్టుంటే అప్పుడు అర్థమవుతుంది. తలలో పేలుంటే ఎంతగా కరుస్తాయో. అప్పుడు న్యాయం కంటే ఎక్కువ ముఖ్యం తలగొక్కడమే అవుతుంది. దువ్వెనివ్వు, నేను నీకు తల దువ్వుతాను. మీరా? అవును, అయితే ఏంటి? రా కూర్చో. చూడండి, మీరు న్యాయం కోసం నిలబడండి. సమాజానికి నమ్మకస్తుడిగా మారండి.
ఎంత పెద్ద వ్యక్తిగానైనా మారిపోండి, కానీ భార్య కోసం సమయం కేటాయించండి. దేనికి? పేలు తీయడం కోసం. అత్తయ్య, చాలు చాలు, సుఖంగా ఉండు తల్లి. మంజులా, ఇలాగే వచ్చి వెళ్తుండాలి. అన్నట్టు నీ భర్త ఏదో పని విషయంలో తులసి దగ్గరికి వచ్చి వెళ్తుంటాడు కదా, ఒక విషయం చెప్తావా? తులసికి ఏం చెప్పాలంటే ఎప్పుడైనా సమయం దొరికితే ఒకసారి అత్తయ్యని చూడ్డానికి రమ్మని చెప్పు. తప్పకుండా. మంజుల, వెళ్తూ వెళ్తూ ఈ పచ్చడి తీసుకెళ్ళు. దాంతో ఏమవసరం ఉంది? ఎందుకు అవసరం లేదు? మేము మా ఆడపడుచుని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అవునా? మా వదిన పాదాలు బరువెక్కాయి. నాకంటే పచ్చడి తినడం తనకే ఎక్కువ అవసరం. అలాగే నీతో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? జాగ్రత్తగానే ఉంటుంది, కానీ ఏం చేద్దాం, రమాబాయికి ఇంటి పని అస్సలు రానే రాదు కదా, అందుకే పని మొత్తం ఏవే చేయాల్సి వస్తోంది. నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నానుగా. అవును, కూరలో ఒకసారి ఉప్పు తక్కువ, అలాగే కారం ఎక్కువగా వేసేస్తావు. మీకు తెలుసా అక్క, మా రమాబాయి వంటగదిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మేమంతా భయపడిపోతాం, ఏం వండుతుందో ఏమో అని. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. ఆయన ఏమంటారంటే ప్రయత్నించే వాళ్లే చివరికి గెలుస్తారని. మీరే చూస్తుండండి అక్క, ఒకరోజు నేను కూడా మీలాగే వంట బాగా వండుతాను. ఈ ఇంట్లో జరుగుతోంది ఇదే. నీ భర్త కూడా పూర్తిగా నీలాంటి వాడే. రాత్రింబవళ్ళు చదువుతూనే ఉన్నాడు. ఒకరోజు ఎలాంటి విప్లవం తీసుకొస్తాడేమో తెలీదు. ఇక నువ్వేమనుకుంటున్నావంటే ఒకరోజు వంట బాగా వండడం నేర్చుకుంటే ఏదో ఘనకార్యం చేసేసినట్టుగా. అంతవరకు ఇంట్లో ఎవరైనా మిగిలి ఉండాలి కదా. ఎందుకలా అంటున్నారు అత్తయ్య? నీ భర్తకు నచ్చ చెప్పొచ్చు కదా. ఈ ఇంట్లో కూరగాయలు కొనడానికి కూడా డబ్బు లేదు, కానీ తను ఖరీదైన పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడు, ఖరీదైన పెద్ద పెద్ద పుస్తకాలు కొంటున్నాడు. మంజుల, వెళ్దామా? అలాగే అన్నయ్య. పద. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వెళ్ళిపోతాను. కొంచెం జాగ్రత్తగా ఉండు. పద. రమా, జీజాబాయి ఇంకా లక్ష్మీబాయి మాటలకు తప్పుగా అనుకోవద్దు తల్లి. అస్సలు అనుకోను. చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోయారు. పక్కింట్లో ఎవరినైనా వాళ్ళమ్మ తిడుతుంటే నాకు కూడా అనిపించేది నన్ను కూడా ఎవరైనా తిట్టాలని, అమ్మలాగా అనిపిస్తుందని. ఇక్కడ అలాగే అనిపిస్తోంది. జీవితాంతం ఇలాగే ఉండు తల్లి. నాన్నా. అమ్మా మంజుల, వెళ్తున్నావా? అవును నానా. బాబు ఆనంద్, ఈ సామాన్లు నా చేతికివ్వు. వెళ్ళి నా గొడుగు తీసుకురా, దాన్ని బాగు చేయించాలి. నేను మంజులను దిగపెడతాను బజార్కి వెళ్లే దారిలో. నాన్న, ఆ పని ఏం చేస్తాను? చెప్పాను కదా, వెళ్ళు, గొడుగు తీసుకురా. నాన్న, నేను అమ్మ పట్టుకుంటాను. పర్వాలేదమ్మా, నేను ఆనంద్ని కావాలనే పంపించాను. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే నాన్న, చెప్పండి. అది నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. పెన్షన్ అందగానే తిరిగిచ్చేస్తాను. తండ్రిని అయ్యుండి పెళ్ళైన కూతుర్ని అప్పాడడం సరైంది కాదని తెలుసు, కాని ఏం చేయను? భీమ్ చదువుని ఆపలేను. నీ తమ్ముడు చదువుకి నువ్వు కూడా కొంచెం సహాయం చెయ్యి. మంజులక్క, మీరు వెళ్తున్నారా? అవును భీమ్. సరే, వస్తూ ఉండు. ఇదిగో బాబు భీమ్,
కొంచెం సహాయం చేయవా? అలాగే తాత, వస్తున్నాను. ఉంటానక్క.